Welcome to Daily Life Pod, your source for daily inspiration and insights. ఈరోజు మనం మన అందరి జీవితాలను తెరవెనుక నుండి నడిపించే ఒక శక్తివంతమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. అలవాట్లు. మన దైనందిన జీవితంలో దాదాపు 45% పనులు అలవాటుగా జరిగిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మన చేతిలో ఉన్నవి చార్ల్స్ డూహిగ్ రాసిన ద పవర్ ఆఫ్ హ్యాబిట్ పుస్తకం సారాంశాలు, కొన్ని వ్యాసాలు, ఇంకా అలవాట్ల వెనుక ఉన్న మెదడు శాస్త్రం గురించిన పరిశోధన పత్రాలు. ఈ సమాచారం నుండి మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామంటే, అసలు అలవాట్లు ఎలా ఏర్పడతాయి, చెడ్డ అలవాట్లను వదిలించుకుని మంచి అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి, దీని వెనుకున్న సైన్స్ ఏంటి, ఈరోజు దీన్ని పూర్తిగా విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏంటంటే, అలవాట్లు మన శత్రువులు కాదు. అవి మన మెదడు శక్తిని ఆదా చేయడానికి ఏర్పరచుకున్న షార్ట్కట్స్ అన్నమాట. అంటే ఒక రకంగా మన మెదడు యొక్క బ్యాటరీ సేవింగ్ మోడ్ లాంటిదా? అవును, సరిగ్గా అదే. ప్రతి చిన్న పనికి, అంటే బ్రష్ చేసుకోవడం దగ్గర్నుండి కారు నడపడం వరకు ప్రతిసారి స్పృహతో ఆలోచించాల్సొస్తే మన మెదడు పూర్తిగా అలసిపోతుంది. అందుకే మెదడు కొన్ని పనులను ఆటోపైలట్ మోడ్లో పెడుతుంది. ఆ ఆటోపైలట్ ప్రోగ్రామ్నే మనం అలవాటంటాం. ఆసక్తికరంగా ఉంది. అంటే అలవాట్లు మనల్ని బద్ధకస్తులుగా చేయడానికి కాదు, ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి మన మెదడుకు సహాయం చేస్తాయన్నమాట. సరే, మరి ఈ ఆటోపైలట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఒక ఫార్ములా ఉందని నేను చదివాను. అదే అలవాటు వలయం లేదా హ్యాబిట్ లూప్ అంటారు కదా? అవును, ప్రతి అలవాటు వెనుక ఒక 3 భాగాల నమూనా ఉంటుంది. మొదటిది సూచన, అంటే క్యూ. ఇది మన మెదడుకు ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్లమని చెప్పే ఒక ట్రిగర్. ఉదాహరణకు మీ ఫోన్ టేబుల్ మీద వైబ్రేట్ అవ్వడం ఒక సూచన. ఆ శబ్దం వినగానే మన మెదడులోని పాత భాగం బేసల్ గ్యాంగ్లియా బాధ్యత తీసుకుంటుంది. ఈ బేసల్ గ్యాంగ్లియానే మన అలవాట్లన్నిటికీ కంట్రోల్ రూమ్ లాంటిది. ఓకే, ఫోన్ వైబ్రేట్ అయింది, అది సూచన. బేసల్ గ్యాంగ్లియా యాక్టివేట్ అయింది. తర్వాత ఏంటి? తర్వాత రెండవ భాగం చర్య లేదా రొటీన్. సూచనకు ప్రతిస్పందనగా మనం చేసే పని, అంటే ఫోన్ తీసి నోటిఫికేషన్ చూడటం. మూడవది బహుమతి, రివార్డ్. ఫోన్ చూసిన తర్వాత మనకు కలిగే ఆ చిన్న ఆనందం లేదా సమాచారం తెలుసుకున్నామన్న సంతృప్తి. కరెక్ట్. ఈ బహుమతి వల్లే మన మెదడు ఓకే, ఈ సూచన వచ్చినప్పుడు ఈ చర్య చేస్తే ఈ బహుమతి దొరుకుతుంది అని నేర్చుకుంటుంది. ఈ సూచన, చర్య, బహుమతి వలయం పదే పదే జరిగినప్పుడు అదొక బలమైన అలవాటుగా మెదడులో ఒక నాడీ మార్గంగా గట్టిపడిపోతుంది. ఓ, అందుకే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాటలు వినగలుగుతాం లేదా పక్కనున్న వారితో మాట్లాడగలుగుతాం. సరిగ్గా చెప్పారు. ఎందుకంటే డ్రైవింగ్ చేసే చర్య బేసల్ గాంగ్లియా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మెదడు పెద్దగా ఆలోచించదు. ఇది వింటుంటే నాకు ఒక సందేహం వస్తోంది. నేను ప్రతిరోజూ ఆఫీసు నుండి ఇంటికి ఒకే దారిలో వస్తాను. అది కూడా ఒక అలవాటే కదా, కాని దాని గురించి నేను అంతగా ఆలోచించను. అదే సాయంత్రం 4 గంటలకు కాఫీ తాగే అలవాటు మాత్రం చాలా బలంగా ఉంటుంది, దాన్ని ఆపుకోవటం కష్టం. ఆ రెండింటి మధ్య తేడా ఏమిటి? రెండూ అలవాట్లే కదా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే కోరిక లేదా క్రేవింగ్ అనే 4వ కనిపించని అంశం పాత్ర వస్తుంది. కోరిక. అవును, అలవాటు వలయాన్ని నడిపించే అసలైన ఇంధనం ఈ కోరికే. మీ మెదడు బహుమతిని ముందుగానే ఆశించడం ప్రారంభించినప్పుడు, ఆ బహుమతి కోసం ఒక బలమైన కోరిక పుట్టినప్పుడు మాత్రమే అది బలమైన అలవాటుగా మారుతుంది. అంటే ఇంటికి వెళ్లే అలవాటులో పెద్దగా కోరిక ఉండదు, అదొక పని. కాని కాఫీ అలవాటులో ఆ కాఫీ తాగితే వచ్చే కిక్ కోసం నా మెదడు ముందుగానే ఆశపడుతుందన్నమాట. ఖచ్చితంగా. దీనికి పెప్సోడెంట్ టూత్పేస్ట్ కథ ఒక గొప్ప ఉదాహరణ. ఓ, నేను చదివాను దీని గురించి. 1900ల ప్రారంభంలో అమెరికాలో చాలా తక్కువ మంది టూత్పేస్ట్ వాడేవారు. అప్పుడు క్లాడ్ హాప్కిన్స్ అనే ఒక ప్రకటనకర్త ఒక ప్రచారాన్ని రూపొందించాడు. అతను కూడా ఈ సూచన, చర్య, బహుమతి ఫార్ములానే ఉపయోగించాడు కదా? అవును. సూచనగా పళ్లపై ఉండే పొర లేదా టూత్ ఫిల్మ్ని చూపించాడు. చర్య ఏమో పెప్సిడెంట్తో బ్రష్ చేయడం, బహుమతి అందమైన తెల్లని పళ్ళు. కరెక్ట్. కాని అది మాత్రమే అలవాటుగా మారడానికి కారణం కాదు. అసలు రహస్యం పెప్సోడెంట్లో ఉన్న మింట్ ఆయిల్లో ఉంది. మింట్ ఆయిలా? అవును,
అది నోటిలో ఒక చల్లని జలధరింపు లాంటి ఫీలింగ్ను కలిగిస్తుంది. ప్రజలు ఆ అనుభూతిని కోరుకోవడం మొదలుపెట్టారు. ఆ ఫీలింగ్ లేకపోతే తమ నోరు శుభ్రంగా లేదని వారికి అనిపించేది. వావ్! అంటే అందమైన పళ్ళు అనేది బహుమతి అయితే, ఆ చల్లని అనుభూతి కోసం పుట్టిన కోరికే లక్షలాది మంది ఉదయాన్నే బ్రష్ చేసేలా చేసిందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. అంటే మనం ఒక కొత్త అలవాటును, ఉదాహరణకు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలంటే స్పష్టమైన సూచన, చర్యతో పాటు ఒక బలమైన బహుమతిని ఎంచుకోవాలి. ఆ బహుమతి కోసం మనం కోరికను పెంచుకోవాలి. సరే, ఇప్పుడు మనకు అలవాట్లు ఎలా పనిచేస్తాయో, కొత్తవి ఎలా ఏర్పడతాయో తెలుసు. మరి ఇప్పటికే పాతుకుపోయిన ఒక చెడ్డ అలవాటును మార్చడమెలా? చాలామంది అలవాటును ఆపడానికి ప్రయత్నించి విఫలమవుతారు. దీనికి డుహిగ్ పుస్తకంలో అలవాటు మార్పు యొక్క స్వర్ణ సూత్రం అనే ఒక శక్తివంతమైన నియమముంది. ఆ నియమం చాలా సింపుల్ అని నేను చదివాను. ఒక అలవాటును పూర్తిగా తొలగించలేము, కాని దాని వేరొక దానితో భర్తీ చేయవచ్చు. అవును, అంటే పాత సూచనను మరియు పాత బహుమతిని అలాగే ఉంచి మధ్యలో ఉన్న చర్యను మాత్రమే మార్చాలి. ఉదాహరణకు మధ్యాహ్నం 3 గంటలకు స్నాక్స్ తినే అలవాటు గురించి మాట్లాడుకుందాం. సరే, ఆ అలవాటు వలయాన్ని విశ్లేషిద్దాం. సూచన ఏంటి? బహుశా పనిమీద విసుగు రావడం. చర్య అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం. మరి బహుమతి? ఇక్కడే చాలామంది పొరబడతారు. బహుమతి ఆ స్నాక్ రుచి అని అనుకుంటారు. నిజమే, కాని అసలు బహుమతి అది కాకపోవచ్చు. నాకు తెలిసి ఆ సమయంలో పని నుండి ఒక 5 నిమిషాల బ్రేక్ దొరుకుతుంది. నా మెదడుకు కొంచెం పరధ్యానం లభిస్తుంది. అదే అసలు బహుమతేమో. అద్భుతం! మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకున్నారు. చాలాసార్లు మన మెదడు కోరుకునే అసలైన బహుమతి వేరు. దాన్ని గుర్తించడమే అలవాటును మార్చడంలో మొదటి అడుగు. ఇప్పుడు మీకు అసలు బహుమతి పరధ్యానం అని తెలిసింది కాబట్టి స్వర్ణ సూత్రాన్ని ప్రయోగిద్దాం. అంటే సూచన అదే, బహుమతి కూడా అదే ఉండాలి. మధ్యలో చర్యను మార్చాలి. అవును, అంటే విసుగు రాగానే స్నాక్స్ తినడానికి బదులుగా లేచి ఒక 5 నిమిషాలు ఆఫీసులో నడవడం లేదా ఒక సహోద్యోగితో కొద్దిసేపు మాట్లాడటం చెయ్యొచ్చు. ఖచ్చితంగా ఈ కొత్త చర్య కూడా అదే బహుమతిని అంటే పరధ్యానాన్ని అందిస్తుంది. కాబట్టి మెదడు దాన్ని అంగీకరించే అవకాశం ఎక్కువ. పాత నాడీ మార్గాన్ని వాడుకుంటూనే దాన్ని కొత్త గమ్యానికి మళ్లిస్తున్నామన్నమాట. కరెక్ట్. ఆల్కహాలిక్స్ అనానిమస్ వంటి అత్యంత విజయవంతమైన కార్యక్రమాలు కూడా ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తాయి. వారు మద్యపానానికి ప్రేరేపించే సూచనలను గుర్తించి తాగడానికి బదులుగా స్పాన్సర్తో మాట్లాడటం లేదా మీటింగుకు వెళ్లడం వంటి కొత్త చర్యలను నేర్పిస్తారు. సరే, అంటే మనం ఏ అలవాటునైనా ఈ స్వర్ణసూత్రం ఉపయోగించి మార్చవచ్చన్నమాట. కానీ మార్చుకోవాల్సిన అలవాట్ల జాబితా పెద్దగా ఉంటే ఎక్కడ మొదలుపెట్టాలి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే కీలక అలవాట్లు లేదా కీస్టోన్ హ్యాబిట్స్ అనే భావన వస్తుంది. అంటే కొన్ని అలవాట్లు మట్రవాటి కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయా? అవును, అవి డామినో ఎఫెక్ట్ లాంటివి. ఒక్కదాన్ని మార్చితే అది మన జీవితంలోని ఇతర అలవాట్లను కూడా సానుకూలంగా మార్చేస్తుంది. దీనికి ఆల్కోవా కంపెనీ కథ ఒక అద్భుతమైన ఉదాహరణని సోర్సెస్లో ఉంది కదా? అవును, పాల్ ఓనీల్ కథ. అతను సీఈఓ అయినప్పుడు లాభాల గురించి కాకుండా కేవలం ఉద్యోగుల భద్రతపై దృష్టి పెడతానని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. భద్రతకు లాభాలకు సంబంధమేమిటని? నిజమే, కానీ ఓనీల్కు తెలుసు భద్రత అనేది ఒక కీలక అలవాటు అని. భద్రతను మెరుగుపరచాలంటే కమ్యూనికేషన్ మెరుగుపడాలి, సంస్థాగత నిర్మాణాలు మారాలి. ఇవన్నీ చివరికి ఉత్పత్తి ఖర్చులు తగ్గడానికి, నాణ్యత పెరగడానికి దారితీశాయి. చివరికి ఆల్కోవా లాభాలు 5 రెట్లు పెరిగాయి. అవును, భద్రత అనే ఒక్క కీలక అలవాటు కంపెనీ మొత్తం సంస్కృతిని మార్చేసింది. అంటే మనం 100 అలవాట్ల మీద దృష్టి పెట్టే కంటే సరైన ఒక కీలక అలవాటును కనుగొని దానిమీద పనిచేస్తే చాలు. వ్యక్తిగత జీవితంలో అలాంటివి ఏముంటాయి? సాధారణంగా రోజూ వ్యాయామం చేయడం, కుటుంబంతో కలిసి భోజనం చేయడం, ఉదయాన్నే లేచి మంచం సర్దుకోవడం వంటివి కీలక అలవాట్లుగా పనిచేస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. వ్యాయామం చేయడం మొదలు పెడితే ఆహారం కూడా మంచిది తినాలనిపిస్తుంది కదా? కరెక్ట్. ఎందుకంటే కీలక అలవాట్లు చిన్న విజయాలను సృష్టిస్తాయి. ఆ విజయాలు మనకు ప్రేరణనిస్తాయి, పెద్ద మార్పులు సాధ్యమేనని నమ్మకాన్ని కలిగిస్తాయి. ఈ అలవాట్లన్నిటినీ మార్చాలన్నా, కొత్తవి అలవర్చుకోవాలన్నా సంకల్పశక్తి చాలా అవసరం కదా? కాని చాలాసార్లు నా సంకల్పశక్తి మధ్యాహ్నం 3 గంటలకే అయిపోతుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. శాస్త్రవేత్తలు సంకల్పశక్తిని ఒక కండరంలాగా చూస్తారు.
మనం ఉదయం నుండి దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంతగా అలసిపోతుంది. దీనికి ఉదాహరణగా ప్రసిద్ధ మార్ష్మెల్లో అధ్యయనం గురించి చెప్పారు కదా. అవును, పిల్లల ముందు ఒక మార్ష్మెల్లో ఉంచి ఆగగలిగిన పిల్లలు భవిష్యత్తులో ఎక్కువ విజయం సాధించినట్లు కనుగొన్నారు. ఇది ఆత్మనియంత్రణ ప్రాముఖ్యతను చూపిస్తుంది. మరి ఈ కండరాన్ని ఎలా బలపర్చాలి? సంకల్ప శక్తిని కూడా ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. దీనికి స్టార్బక్స్ ఒక గొప్ప ఉదాహరణ. వారు తమ ఉద్యోగులకు సంకల్ప శక్తిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కష్టమైన కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో ముందుగానే ఒక ప్లాన్ నేర్పిస్తారు. ఓ, ఆ లాటే పద్ధతి అంటారు కదా. లిసన్, అక్నాలెడ్జ్, టేక్ యాక్షన్. అవును, లిసన్, అక్నాలెడ్జ్, టేక్ యాక్షన్, థ్యాంక్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఈ ప్రణాళిక ఉండడం వల్ల టెన్షన్గా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా ముందుగా నేర్చుకున్న పద్ధతిని ఫాలో అవుతారు. అంటే కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో దాని ఒక సాధారణ అలవాటుగా మార్చడం ద్వారా వాళ్ళు తమ సంకల్ప శక్తిని ఆదా చేసుకుంటున్నారు. సరిగ్గా అదే. అద్భుతంగా ఉంది. సరే, ఇప్పటివరకు మనం సైకాలజీ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం న్యూరో సైన్స్లోకి వెళ్దాం. అసలు మన మెదడులో అలవాట్లు ఎలా నిక్షిప్తమవుతాయి? చాలా ముఖ్యమైన ప్రశ్న. మన జ్ఞాపక శక్తిలో చాలా రకాలున్నాయి. మనం సాధారణంగా జ్ఞాపక శక్తి అన్నప్పుడు గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవడం గురించి ఆలోచిస్తాం. దీనికి మెదడులోని హిప్పోక్యాంపస్ అనే భాగం చాలా ముఖ్యం. అయితే అలవాట్లు, సైకిల్ తొక్కరం వంటి నైపుణ్యాలు వేరే రకమైన జ్ఞాపకశక్తి కిందకొస్తాయి. ప్రొసీజరల్ మెమోరీ అంటారు కదా. అవును, ఇది నాన్ డిక్లరేటివ్ మెమొరీ. అంటే దీన్ని మనం స్పృహతో గుర్తు చేసుకోము, అది దానంతట అదే జరిగిపోతుంది. ఈ ప్రొసీజరల్ మెమొరీ ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్న బేజల్ గ్యాంగ్లియా మరియు సెరిబెల్లం అనే భాగంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ ఒకరికి యాక్సిడెంట్లో హిప్పోక్యాంపస్కు దెబ్బ తగిలితే వాళ్ళు నిన్న ఏం తిన్నారో మర్చిపోవచ్చు. అవును, కానీ సైకిల్ తొక్కడం మాత్రం మర్చిపోరు. కరెక్ట్. ఇది అలవాట్లు మన మెదడులో ఎంత భిన్నమైన మరియు శక్తివంతమైన మార్గాల్లో వైర్ చేయబడతాయో వివరిస్తుంది. కాబట్టి మనం ఈరోజు అలవాట్ల గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. అలవాట్లనేవి సూచన, చర్య, బహుమతి అనే 3 భాగాల వలయం. వాటిని మన మెదడులో పదే పదే పునరావృతం అయ్యేలా చేసేది ఆ బహుమతిపై ఉండే కోరిక. మరియు ఒక చెడ్డ అలవాటును మార్చడానికి స్వర్ణ సూత్రం సూచనను, బహుమతిని అలాగే ఉంచి కేవలం మధ్యలో ఉన్న చర్యను మార్చడం. అంతేకాకుండా వ్యాయామం వంటి కీలక అలవాట్లు మన జీవితంలోని ఇతర రంగాలలో కూడా సానుకూల మార్పులకు దారితీస్తాయి. అలాగే సంకల్పశక్తి అనేది శిక్షణ ద్వారా బలపరచగల ఒక కండరం లాంటిది. చివరిగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న. మన రోజులో దాదాపు సగం పనులు అలవాటుగా, అసంకల్పితంగా జరిగిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు మన ప్రవర్తనపై మనకు ఎంతవరకు స్వేచ్ఛా సంకల్పం ఉంది? ఒక చర్య పూర్తిగా అలవాటుగా మారిన తర్వాత దానికి మనం ఎంతవరకు బాధ్యులం? మన అలవాట్లను మనం నియంత్రిస్తున్నామా, లేక మన అలవాట్లే మనల్ని నియంత్రిస్తున్నాయా? దీని గురించి ఆలోచించండి.